హాయ్ అండి. ఈరోజు నేను బోట్ నెక్ కట్ చేస్తున్నాను. ఈ బోట్ నెక్ వేస్ట్ అంతా తీసేసి ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. ముందు నేను ఖర్చు తీసాను, ఖర్చుకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు చూసుకోవాలండి. జాకెట్ని బట్టి పొడవు చూసుకోవాలి. జాకెట్ లాగి పెట్టుకోవాలండి, పొడవుగా లాగి పెట్టుకోవాలి. అప్పుడే పైకి ఎత్తకుండా ఉంటుంది జాకెట్. అది ఎలా ఉందో అలా పెట్టేస్తే కొంచెం పైకి లెగిసిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాట్కి మార్కింగ్ చేస్తున్నానండి, ఖర్చుకి డాట్కి. ఇదండి ఖర్చు డాట్. ఇప్పుడు నెక్ డౌన్ చూసుకోవాలి. డాట్ ఇది నెక్ డౌన్ చూసుకోవాలి. ఇది నెక్ డౌన్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ కుట్టాను ఈ జాకెట్, అందుకని ఇప్పుడు కొంచెం పైకి పెడుతున్నాను, బోట్ పెడుతున్నాను అన్నమాట. ఇది కొంచెం డీప్ నెక్ హోల్ అన్నమాట. ఇది లెంత్ మీకు చూపిస్తాను. 16 పెడుతున్నానండి షోల్డర్. ఇది 4.5 పెడుతున్నానండి బ్రాడ్. ఇది నెక్ డౌన్ 4 పెడుతున్నానండి. ఇప్పుడు కొంచెం డౌన్ అయినా పర్లేదు. ఇది 7 అండి, 7 పెడుతున్నాను. ఇప్పుడు చెస్ట్ కొలుసుకోవాలండి. ఇది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ కుట్టానండి. ఇది ప్లెయిన్ జాకెట్. ఇది కొంచెం చిరిగిపోతుంది, అందుకని సేమ్ ఇలాగే కుట్టమన్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే 2-3 జాకెట్లు కుట్టానండి. అప్పటికి అన్నీ ఎలా ఉంటాయి, కానీ అన్నిటికన్నా ఆవిడకి ఇది బాగా నచ్చింది అనమాట. అందుకని సేమ్ ఇలాగే కుట్టమని తెచ్చారు. ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చిందో చూడండి. ఎక్కడ ఏ లోపలికి గట్ట వెళ్ళిపోకుండా లాగి పెట్టుకొని కొలుచుకోవాలి. నీట్గా పెట్టుకొని 22 వచ్చిందండి, అంటే 44 చెస్ట్ అనమాట. ఇది 11 పెడుతున్నానండి నేను. 11 ఇంచీలు సంక్ డౌన్ మార్క్ చేశాను కదా, దానికి మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు స్ట్రైట్ లైన్ మార్కింగ్. స్ట్రైట్ లైన్ మార్కింగ్ కంపల్సరీగా చేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఎప్పుడైనా అది దాటి వెళ్ళకూడదని అర్థం అన్నమాట. ఇది నెక్ డౌను చూసారు కదా, అది జాకెట్ నెక్ కొంచెం డీప్ వచ్చింది. ఇది సంక్ డౌన్ మార్కింగ్ అండి. ఇది క్రాస్ పెట్టకూడదండి, స్ట్రైట్ పెట్టాలి. క్రాస్ పెట్టడం వల్ల ఇది బోట్ నెక్ కాబట్టి సంక్ డౌన్ ఎక్కువ కాబట్టి స్ట్రైట్గా పెట్టాలి. ఇది ఖర్చుకి మార్కింగ్. అంటే ఎక్స్ట్రా ఖర్చుకి నేను మార్కింగ్ చేయలేదండి, మీకు తర్వాత చేసి చూపిస్తాను. నేను ఎప్పుడు చేసుకోను, అంచనాగా కట్ చేసేస్తాను. కొంచెం ఎక్కువగానే కట్ చేస్తాను. ఇదండి బోటు చూసారు కదా. ఇప్పుడు జాకెట్ ఎంత వచ్చిందో సంక్ డౌన్ చూసుకోవాలి. వీడియో కొంచెం అటు ఇటుగా అయిందండి, అయినా సరే కరెక్ట్గానే పెట్టాను. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటారు కదా. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది కదా, ఈక్వల్గాను. తేడా ఏం రాదండి, కరెక్ట్గానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తప్పు అని నేనేమన్నా తప్పు చెప్తే అప్పుడు కామెంట్లో తెలియచేయండి. ఎవరికి తేడా అయితే రాదు. నేను చెప్పిన లెక్కల మీద కుడితే మీకు చాలా బాగా వస్తుంది జాకెట్ మాత్రం. ఇదండి ఎక్స్ట్రా షోల్డర్కి ఖర్చు మాత్రమే పెట్టాను, శంఖకి అది పెట్టలేదు, సేమ్ తీస్తున్నాను. ఇప్పుడు మీకు ఖర్చుకి మార్కింగ్ చూపిస్తాను ఎలా అనేది. నేను ఎక్స్ట్రా పెట్టుకోను కదా, మీకు మాత్రం పెట్టి చూపిస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ నేను ఎప్పుడు తీసుకోను. 1.5 ఇంచ్ పెడతారు అని అంటారండి అందరూ, కానీ నేను 2 ఇంచ్ పెడతానండి. 1.5 ఇంచ్ అంటే చాలా చిన్న ఖర్చు కదా, మీకు చూపిస్తాను ఎంత ఖర్చు వస్తుంది అనేది. ఇదండి 1.5 ఇంచ్ చాలా చిన్నది కదా, అందుకని నేను 2 ఇంచ్కి ఎక్స్ట్రానే కట్ చేస్తాను. తర్వాత మనం కుట్టేటప్పుడు లెవెల్ చేసుకోవచ్చండి, తీసేయచ్చు. కానీ తగ్గిపోతే చాలా ఇబ్బంది పడాలి,
ఇది డాట్ కండి కాట్ పెట్టుకున్నాను. ఇది సంక కాటు. ఇప్పుడు మార్కింగ్ చేస్తాను డాట్కి. డాట్ నేను చాలా పొడవుగా పెట్టుకుంటానని చెప్పాను కదా, ఇదండి డాటు. పొడవుగా పెట్టుకుంటాను ఎప్పుడు కూడా, తేడా ఏం రాదు. హ్యాండ్ అండి, హ్యాండ్ ఎల్బో హ్యాండ్. ఇంతకుముందు ఎవరో అడిగారండి 38కి చెస్ట్కి బోట్ ఎంత పెట్టాలి అని. 38 అంటే షోల్డర్ బాగానే ఉంటుంది కదా, వాళ్ళకి 5 ఇంచ్ బోట్ బ్రాడ్ పెట్టొచ్చండి. కానీ నాలాంటి వాళ్ళు అనుకోండి, నేను చాలా సన్నగా ఉంటాను, షోల్డర్ చాలా చిన్నగా ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే 3 ఇంచ్ 3.5 అలా సరిపోద్దండి, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. అంటే 34 32 అలాంటి వాళ్ళకి షోల్డర్ చిన్నది ఉందనుకోండి, అప్పుడు జారిపోద్ది భుజంలోంచి, అందుకని అనమాట. ఎవరో అడిగారు కామెంట్లో, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది సంక్ డౌన్కి మార్కింగ్. హ్యాండ్ కంటే కొంచెం ఎక్స్ట్రా మాత్రం కట్ చేసుకోవాలండి ఖర్చుకి, ఎందుకంటే హ్యాండ్ ఇంకా చిన్నదైపోద్ది కట్ చేయకుండా, ఎక్స్ట్రా పెట్టుకోకుండా కట్ చేస్తే. అందుకని నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తాను అనమాట. 38 దాటాక ఎవరికైనా సరే షోల్డరు బ్రాడ్ మాత్రం 5 ఇంచ్ పెట్టచ్చండి. షోల్డర్ వాళ్ళకి ఎక్కువే ఉంటుంది కదా. 34 32 30 అలాంటి వాళ్ళకి మాత్రం చిన్న షోల్డర్ ఉంటుందండి, వాళ్ళకి ఎక్కువ పెట్టకూడదు. నాలాంటి వాళ్ళకైతే 3.5 సరిపోతుంది. ఇది నేను లోతుకి ఎప్పుడు మార్క్ చేసుకోనండి, అంచనాకు తీసేస్తాను. పై లేయర్ చూసుకొని తీయండి లోతు మాత్రం. ఒక్కోసారి 3 4 కూడా కట్ అయిపోతాయి అనుకోకుండా చూసుకొని జాగ్రత్తగా కట్ చేయండి. చూసారు కదా, 2 విడదీసి నేను కట్ చేశాను. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ జాకెట్ అని చెప్పాను కదా, అది షేప్ జాకెట్ క్రాస్ కటింగ్ అనమాట. ఈ క్రాస్ కటింగ్లో బోట్ ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వరకు ఎవరు పెట్టారో లేదో తెలీదు, కానీ ఇవి నన్ను అలాగే అడిగారు అనమాట, షేప్ జాకెట్కి బోట్ కావాలి అని. అందుకని నేను షేప్ జాకెట్కి బోట్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను మీకు. నేనేమన్నా తప్పుగా చెప్పుకుంటే కామెంట్లో తెలియచేయండి, ఆ తప్పుని సరి చేసుకుంటాను. ఇదండి పొడవు ఎప్పుడు కూడా లాక్కూడదండి, లూజ్గానే పెట్టుకోవాలి. లూజ్గా పెట్టుకొని మార్కింగ్ చేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నాను అనేది. ఇదండి ఇక్కడికి వచ్చింది, అదే లాగామనుకోండి ఇంకొంచెం కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సంక డౌన్కి అండి మార్కింగ్ షేప్ దగ్గర. ఇప్పుడు చెస్ట్ అండి, చెస్ట్ దగ్గర చెస్ట్కి అది లెంత్ ఎంత వచ్చిందో అంత పెట్టకూడదండి. జాకెట్ లూజ్ అదే నెక్ డౌన్ ఎంత వచ్చిందో అంత పెట్టకూడదండి. బ్యాక్ పార్ట్కి కొంచెం చిన్నది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్ అండి, డాట్కి నేను మార్కింగ్ చేస్తాను. ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటానండి నేను. ఇది ఫ్రంట్ ముందు కట్ చేసి బ్యాక్ సైడ్ది కూడా సైడ్ సంక డౌన్ అది కట్ చేసి అప్పుడు ఫ్రంట్ కట్ చేస్తానండి. ముందు ఎప్పుడు కూడా ఫ్రంట్ కట్ చేయకూడదు, ముందు బ్యాక్ అంతా కట్ చేశాక సైడ్ కట్ చేశాక అప్పుడు ఫ్రంట్కి రావాలి. తర్వాత లాస్ట్లో ఖర్చు వైపు కట్ చేయాలి. ఇదండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్కి రావాలన్నమాట. చూసారు కదా, నేను బ్యాక్ అంతా కట్ చేసాక వెళ్తానని చెప్పాను. ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి ఎక్స్ట్రా నేను మార్క్ చేసుకోలేదు, ఖర్చు పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కాట్కి మార్కింగ్ కాట్ పెట్టుకోవాలండి. కాట్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. స్ట్రైట్ లైన్ గీసుకుంటే మనకి ఏంటి సేఫ్టీ అంటే, స్ట్రైట్ లైన్ దాటి మనం ఏదైనా లోతు తీసేటప్పుడు స్ట్రైట్ లైన్ దాటి వెళ్ళకూడదండి లోపల వైపుకి. అందుకని స్ట్రైట్ లైన్ కంపల్సరీ గీసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నమాట దీని అర్థం.
బాగా వచ్చింది కదా షేపు, ఇలా వస్తుంది. ఇప్పుడు సెంటర్కి ఫోల్డ్ చేసి డాట్కి లెవెల్ చేసుకొని డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ అంతా తీసేస్తున్నాను. ఇది ఆల్రెడీ నాకు ఈవిడ జాకెట్లు తెలుసండి, నేను డాట్ చూడవసరం లేదు, కానీ మీకోసం చూస్తున్నాను. ఇది ఇంచుంపావు ఉంటుంది, అంచనాక కట్ చేస్తాను ఎప్పుడూను. ఇది చిన్నది లెవెల్ చేసి, నా కటింగ్ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు డాట్కి మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇదండి డాటు, ఫ్రంట్ డాటు. నేను ఎప్పుడు సంక్ డౌన్ డాట్ వేయనండి, కిందన ఈ 2 కుట్టాక ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని సంక్ డాట్ వేసుకుంటాను. అది కింద డాట్కి ఈక్వల్గా ఎదురుగా వచ్చేలాగా, ఆపోజిట్గా ఉండేలాగా. ఇది ఫ్రంట్ అయిపోయిందండి. ఇప్పుడు షేపు, నా కటింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. షేపు ఈక్వల్గానే కట్ చేస్తాను. ఎక్స్ట్రా ఖర్చుకి కట్ చేసుకుంటాను. అంటే కుట్టే దగ్గరే మార్కింగ్ చేస్తున్నాను, ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాను. ఈ ఫ్రంట్కి ఎప్పుడైనా కాట్లు పెట్టుకోవాలండి. ఏదైనా హ్యాండ్ అవనివ్వండి, షేప్ అవనివ్వండి, ఇలాంటివి ఫ్రంట్కి ఇలా కాట్ పెట్టుకుంటే మనకి ఏంటి సేఫ్టీ అంటే అటు ఇటు అయిపోదండి. ఒక్కొక్కసారి ఫ్రంట్ది బ్యాక్ది ఫ్రంట్కి అలా వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.